హలో గైస్, ఈరోజు నేను మీకు బాదం పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. మనం బాదం పాలను 1 లీటర్ పాలలోకి ఎలా తయారు చేయొచ్చు అంటే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా నేను ఒక 20-22 బాదం పప్పును తీసుకున్నాను. తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి, ఆ వాటర్‌లో బాదం పప్పు వేసి మనం అనేది మరిగిచ్చాలనమాట. సో, బాదం పప్పును ఒక 15 మినిట్స్ మరిగిచ్చి పీల్ తీయాలి. పీల్ తీసి ఒక మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకిప్పుడు నేను చూయిస్తాను. సో, ఈ విధంగా పీల్ తీసి మిక్సీ జార్‌లో అనేది మనం ఏసుకోవాలి. సో, అప్పుడే మనం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. స్మూత్ పేస్ట్‌లా వస్తుంది. సో, ఇలా యాడ్ చేసిన తర్వాత అది ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ అనేవి మరుగుతూ ఉన్నాయి కదా! సో, ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని ఆ కస్టర్డ్ పౌడర్‌లో కూడా కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, సో, అలా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. నీట్‌గా మొత్తం కలిపేసుకొని, ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తం అలా కలిపిన తర్వాత, ఇప్పుడు ఏ అయితే మరుగుతున్న పాలున్నాయో, ఆ పాలల్లో మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అవి యాడ్ చేసిన తర్వాత. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఏదైతే బాదం పప్పు మనం మిక్సీ పట్టామో, ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఆ పాలల్లో వేయాలి. వేసి ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ నీట్‌గా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. సో, నేనేంటంటే ఆ పొయ్యి సన్న సెగొస్తుంది కాబట్టి మంట ఎక్కువ రావట్లేదు. సో, నేను అందుకే హైలోనే పెట్టాను. ఇలా కలిపిన తర్వాత మీరు షుగర్ కూడా యాడ్ జేసుకోవాలి. మీకేదైతే బౌల్ కనిపిస్తుందో చూడండి. ఆ బౌల్ నిండా నేను షుగర్ తీసుకున్నాను. తీసుకొని మీరు మధ్యలో టేస్ట్ చేసి షుగర్ సరిపోలేదు అనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇలాచీ తీసుకున్నాము. ఇలాచీని మనం పౌడర్ కూడా ఏసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు. సో, నేను క్రష్ చేసి వేశాను. కుంకుమ పువ్వు కూడా తీసుకోవాలి. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవాలనమాట. డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, పిస్తా అండ్ జీడిపప్పు ఇవి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. సన్నగా తరగాలి. సో, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది అందులో యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని తిప్పాలి. తర్వాత ఇప్పుడైతే సన్నగా తరిగిన ఈ విధంగా మనం సన్నగా తరగాలి వాటిని. చాప్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి దింపేసామంటే బాదం పాలనేవి మనకి రెడీ అయిపోతాయి. సో, వీటిని ఒక అరగంట ఆరనిచ్చి, ఒక జార్‌లో ఆర్ బౌల్‌లో తీసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఒక 2, 3 గంటల తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆరనిచ్చాను. ఆరనిచ్చి ఇప్పుడు ఒక జార్‌లోకి తీసుకోవాలి. జార్‌లోకి తీసుకున్న తర్వాత ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, మీ ఇష్టం మీరు ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చు. సర్వ్ చేసుకొనైతే చల్లగుంటది గైస్. ఓకే. బాయ్.